గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు ప్రవీణ్ అండి. నేను ఫార్మసిస్ట్ని. నేను అను హెల్త్కేర్ ఫార్మసీ కామారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తాను. ఇది నా ఓన్ ఫార్మసీ. నేను రీసెంట్లీ టుడే నుంచి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రవీణ్ హెల్త్ ఆర్ఎక్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. నాకు 14 ఇయర్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 6 ఇయర్స్ యాజ్ ఏ ఫార్మసిస్ట్గా తులసి హాస్పిటల్లో, మెడిసిటీ హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అండ్ ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఇన్ పేషెంట్ ఫార్మసీ, అవుట్ పేషెంట్ ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అని ఫార్మసీలో వర్క్ చేశాను. తర్వాత ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాను. తర్వాత నేను ఫార్మా మార్కెటింగ్ చేశాను. తర్వాత లాస్ట్ కంపెనీ గ్లెన్మార్క్లో వర్క్ చేశాను నేను. తర్వాత సెకండ్ వేవ్ తర్వాత కామాడికి వచ్చిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి ఓన్గా ఫార్మసీ పెట్టుకున్నాను. మేజర్గా నేను ఫార్మసీ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే రాంగ్ ట్రీట్మెంటు, అన్నెసెసరీ మెడిసిన్స్ బయట పేషెంట్స్ వాడడం గమనించి పెట్టడం జరిగింది ఫార్మసీ ఓన్గా. జనాలకు ఫార్మసిస్ట్ అంటే కూడా తెలియట్లేదు. ఒక మెడిసిన్ తయారీ నుంచి పేషెంట్కి వచ్చేంత వరకు ఫార్మసిస్ట్ పాత్ర చాలా ఉంది. ఒక మెడిసిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, క్వాలిటీ అనాలిసిస్ కానీ ప్రతి చోట ఫార్మసిస్ట్ ఇంపార్టెంట్ ఉంది. డిస్పెన్సింగ్ దగ్గరకు వచ్చేసరికి పేషెంట్కి అక్కడ ఫార్మసిస్ట్ ఉండట్లేదు. ఇది కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది ఇక్కడ ఇండియాలో క్వాలిటీ హెల్త్ కేర్ లేదు. ఓన్లీ డాక్టర్స్ ఒక్కరే ఉంటున్నారు తప్ప మిగతా కేరింగ్ అనేది, ఫార్మసిస్ట్ కేరింగ్ అనేది తెలియట్లేదు పబ్లిక్కి. ఎందుకంటే ఇవి హాలోపతిక్ మెడిసిన్స్కి కంపల్సరీ పర్ఫెక్ట్ డోసేజ్, పర్ఫెక్ట్ గైడెన్స్, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కావు కదా, హాలోపతిక్ మెడిసిన్స్ కాబట్టి పర్ఫెక్ట్ ఉండాలి డోస్. ఎందుకంటే ప్రతి ఒక్క హాలోపతి మెడిసిన్ కిడ్నీ లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కరెక్ట్ గైడెన్స్, ఫార్మసీ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్కి. ఒక పేషెంట్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ మీట్ అయ్యేది ఫార్మసిస్ట్ని, మెడికల్ షాప్ని. కానీ అక్కడ ఫార్మసిస్ట్ ఉండడు. మరి ఎవరు ఉంటారు? 10th ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఇల్లీగల్గా ఫార్మసీ కానీ చేస్తారు. ఫార్మసిస్టులు సర్టిఫికేట్స్ రెండుకి ఇవ్వకుండా ఓన్గా ఫార్మసీ స్టార్ట్ చేస్తే చాలా వరకు అది డాక్టర్స్కి మంచిది, ప్రజలకు మంచిది, పర్ఫెక్ట్ ట్రీట్మెంటు, పర్ఫెక్ట్ బంగారు తెలంగాణ సాధించగలుగుతాం, ఆరోగ్య తెలంగాణ. అట్లా ఇలా రాంగ్ మెడిసిన్స్, జలుబుకు కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఆర్ఎంపీలు, అన్ని అన్నెసెసరీ మెడిసిన్స్ ఇవ్వడం, పేషెంట్స్కి ఇవ్వడము, డిస్కౌంట్స్ ఇవ్వడము, డిస్కౌంట్ మాయలో ప్రజలు పడి అన్నెసెసరీ మెడిసిన్స్ వాడడము, కరెక్ట్ గైడెన్స్ లేకుండా ఇలా చాలా చూశాను. కాబట్టి నేను ఓన్గా ఫార్మసీ పెట్టుకున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఫైనాన్షియల్గా మంచి శాలరీ వదులుకొని నేను ఫార్మసీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది ఫార్మసీలో. అట్లా ఎన్ని జాబ్స్ చేసినా కానీ అది పబ్లిక్ సర్వీస్, డైరెక్ట్ పబ్లిక్తో ఇంటరాక్షన్ చాలా మంచి సర్వీస్ అది. ఆ ఉద్దేశంతో నేను ఫార్మసీ పెట్టుకోవడం జరిగింది. నేను ఈరోజు నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ప్రవీణ్ హెల్త్ ఆర్ఎక్స్ నేము. అట్లా నా యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను అన్ని ఉపయోగపడే విషయాలు, మందుల గురించి, చిన్నపిల్లల మందులు, పెద్దల మందులు, యాంటీబయాటిక్స్, అన్ని క్లాస్ ఆఫ్ డ్రగ్స్ యొక్క ఉపయోగాలు, దాని సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్ అవన్నీ చెప్తాను. తర్వాత అన్ని రకాల వ్యాధుల గురించి హెల్త్ ఎడ్యుకేషన్ నేను చేస్తాను. అన్ని రకాల వ్యాధుల యొక్క లక్షణాలు, ట్రీట్మెంటు, నివారణ చర్యలు, ఏ సందర్భంలో డాక్టర్ని మీట్ అవ్వాలి, అన్నిటినీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ద్వారా.